ఇక ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసు వ్యవహారం బయటపడ్డాక విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా 3 రోజుల నుంచి డీజీపీ ఆఫీస్కు హాజరు కావడం లేదు. అంతకుముందు ఆయన తనకు నచ్చిన సమయంలో వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీస్ బాస్ ఆదేశాలను లెక్క చేయని వైపీఎస్ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. ఫైలు త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఐపీసీని పక్కన పెట్టి వైసీపీని జై కొట్టిన కొందరు ఐపీఎస్ అధికారులను ఎన్నికల కమిషన్ ఆ మధ్య పక్కన పెట్టేసింది. అందులో 16 మంది ఇతరత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ప్రతిరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చి ఉదయం 10ంటికి సంతకాలు చేయాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5ంటికి ఇంటికి వెళ్లే ముందు రిజిస్టర్లో సంతకం చేసి సమయం నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. తమకన్నా పై స్థాయిలో ఉన్న బాస్ ఆదేశాలను ఆ తర్వాతి బ్యాచ్ ఐపీఎస్లైనా క్షేత్రస్థాయి పోలీసులైనా పాటించి తీరాల్సిందే. కానీ డీజీ ర్యాంకులో ఉన్న నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, అగ్నిమాపక శాఖ మాజీ డీజీ పివి సునీల్ కుమార్, కాంతి రాణా టాటా, డీఐజీ విశాల్ గున్ని, ఎస్పీలు అన్బురాజన్, తిరుమలేశ్వర్ రెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, మేరీ ప్రశాంతి, జిఆర్ రాధిక పోలీస్ బాస్ ఆదేశాల్ని లెక్క చేయడం లేదు. ఒంటిపై కాకి యూనిఫామ్ వేసుకున్నా గడిచిన 5 ఏళ్లు వైసీపీ కోడ్ అమలు చేసిన ఈ ఐపీసీలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సమాయత్తమవుతుంది. ఉన్నతాధికారి ఆదేశాలు పాటించిన యూనిఫామ్ సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వాటికి సామీప్యంగా ఉండేలా వైపీఎస్లపై చర్యలు తీసుకునేందుకు ఫైలు కదులుతోంది. ఐపీఎస్లపై చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉండడంతో డీజీపీ కార్యాలయం బంతిని ప్రభుత్వ కోర్టులోకి తోసేస్తోంది. గత ప్రభుత్వాల కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా తప్పును బట్టే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ నెల 25 వరకు, పివి సునీల్ కుమార్ 20 వరకు సెలవులో ఉన్నారు. డీఐజీ విశాల్ గున్ని మొదట్లో కొన్ని రోజులు సంతకాలు చేసినా ఈ నెల 20 నుంచి రావట్లేదు. తిరుమలేశ్వర్ రెడ్డి సుమారు నెల రోజులుగా రావట్లేదు. కేకేఎన్ అన్బురాజన్ వారం రోజులుగా డీజీపీ కార్యాలయం వైపు చూడటం లేదు. ఇలా కాకుండా కార్యాలయ పనివేళల్లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని డీజీపీ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. కొల్లి రఘురామరెడ్డి, పాలరాజు, రిశాంత్ రెడ్డి, విజయరావు, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా వస్తున్నా ఉదయం ఏదో ఒక టైంకు వచ్చి కాసేపట్లోనే వెళ్లిపోతున్నారు. సిద్ధార్థ కౌశల్, మేరీ ప్రశాంతి, జిఆర్ రాధిక కొన్ని రోజులుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు రాకపోవడం చర్చనీయాంశమైంది. కాగా వైజాగ్ లో ఉన్న విశాల్ గున్ని గురువారం సాయంత్రం విజయవాడ వచ్చారు. డీజీపీ కార్యాలయంలో హాజరయ్యేందుకు వచ్చారా లేక ముంబై నటి కేసులో విజయవాడ సిపి ఆఫీస్కి విచారణకు వెళ్తారా అన్న విషయం తెలియరాలేదు.